జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా స్టార్ట్ చేద్దామా సార్? ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. కుమారం జాతకంలో ఒక కొద్దిగా యోగం ఉంది. అవునా, నిజమా? ఇప్పుడు ఆమె మీద అప్పరాండ్ అయింది. ఎవరికి ఉపయోగం? ఏం చేద్దామంటవా? సో అభిషేక్ శర్మ అనేటువంటి తోపైనా సరే ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత సిక్స్లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప ఏం తప్పు మొత్తం మీరే చేశారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. ఫైనల్ ఫైట్ లో కూడా అద్దరు కొట్టేసింది, సన్ రైజర్స్ ని చిత్త కొట్టేసింది. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. జీవితం అనేది ప్రకాశవంతమైతది. నాకు అర్థం కాలేదు సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎదుటివాడు వేసేటువంటి ఇటుకలను రాయిలను మనము తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు పేరు మార్చారంటే కదా, వేణుస్వామిని వేలుస్వామి అని పొట్టోడికి దోలు తీరిపోయింది. వేలుస్వామి ఎప్పుడు అవుతారు? అవుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. అలా ఒక టీవీ ఛానల్లో నా మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ మై క్రెడిబిలిటీ. నేను నీకు ఇచ్చిన 3 వారాల నిరపన చెప్పు. కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమని జరగలేదా? అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు. జరగలేదా? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.